సంఘర్షణ సభకు ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి తెలంగాణ జాగృతి రాష్ట్ర అధ్యక్షురాలు, రాష్ట్రానికి కాబోయే మొట్టమొదటి మహిళా ముఖ్యమంత్రి, ఈ రాష్ట్రంలో మహిళలకు, బీసీలకు, యువతకు, బడుగు బలహీన వర్గాలకు ఒక ప్రశ్నించే గొంతుకగా, వాళ్ళ యొక్క జీవితాలను బాగు చేసే దిశగా ఒక బంగారు బాటను వదులుకొని తెలంగాణ సమాజం కోసం నేను నిలబడాలి, ఏ ఆశయం కోసమైతే కష్టపడి తెలంగాణని సాధించుకున్నామో, ఏ నీళ్లు నిధులు నియామకాల పేరిట రాష్ట్రాన్ని సాధించుకున్నామో, ఏ రైతుల కోసం సాధించుకున్నామో, ఏ వర్గాల కోసమైతే సాధించుకున్నామో ఆ వర్గాలకు న్యాయం దక్కలేదని చెప్పి 10 సంవత్సరాల నుంచి కూడా మీరు ప్రభుత్వంలో ఉండి కూడా ఏమీ చేయలేదని చెప్పేసి సొంత తండ్రిని ఎదిరించి అవమానకర రీతిలో బయటికి గెంటేస్తే మీరు లేకపోయినా, కుటుంబం లేకపోయినా తెలంగాణ సమాజమే నా కుటుంబం అనుకొని ఈరోజు బయటకొచ్చి తెలంగాణ పట్ల ఒక చిత్తశుద్ధితో ఈ రాష్ట్రంలో ఉద్యమకారుల కోసం మాట్లాడుతూ, ఈ రాష్ట్రంలో యువత గురించి మాట్లాడుతూ, ఈ రాష్ట్రంలో ఒక ఆడబిడ్డగా, ఆడపడుచుగా మహిళల గురించి మాట్లాడుతూ, ఈ రాష్ట్రంలో యువతకు సరైనటువంటి ప్రాధాన్యత దక్కలేదని మాట్లాడుతూ గొంతెత్తి మాట్లాడుతున్నటువంటి ఒక రాబోయే రోజుల్లో బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, రాబోయే రోజుల్లో మనకు కాబోయే ముఖ్యమంత్రి అయినటువంటి శ్రీమతి కల్వకుంట్ల కవితక్క గారికి ఈ సందర్భంగా నడిగడ్డ నుంచి మేము స్వాగతం పలుకుతా ఉన్నాం, సుస్వాగతం పలుకుతా ఉన్నాం. అక్క, మీకు ఒక విషయం చెప్పదలుచుకున్నా, ఎవరు మొదలు పెట్టినా కూడా ఈ భాగం నుంచి మొదలు పెడితే ఖచ్చితంగా సక్సెస్ అవుతారు, ముఖ్యమంత్రి అవుతారు. ఈ నడిగడ్డ నుంచి ఎవరైతే గొంతెత్తి గట్టిగా ప్రశ్నించిన వారు, గతంలో ఉన్నటువంటి వారి నుంచి మొన్నటి వరకు వారు కూడా ఖచ్చితంగా అయినారు, మీరు కూడా అవుతారు. మా అందరి ఆశయాలకు మీరందరూ ఒక ప్రతీకగా నిలబడతారని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అట్లాగే వేదిక మీద ఉన్నటువంటి తెలంగాణ జాగృతి రాష్ట్ర నాయకులకు, నడిగడ్డ హక్కుల పోరాట సమితి మండలాల అధ్యక్షులకు, జిల్లా కన్వీనర్ బుచ్చిబాబు గారికి, కార్యదర్శి లవన్న గారికి, వేదిక మండలాల నాయకులైనటువంటి గోవిందుకు, విష్ణుకు, బలరాం నాయుడుకు, రంగస్వామికి, ప్రేమరాజుకు, మల్లకల్కు, అడవి ఆంజనేయులకు, అందరికీ, అన్ని మండలాల నుంచి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి, వెంకటరాములకు అందరికీ కూడా పేరు పేరున నా యొక్క ధన్యవాదాలు. ముఖ్యంగా రైతులకు కూడా నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నా. ఈ రోజు ఈ రైతు సంఘర్షణ సభను ఏర్పాటు చేయడానికి గల కారణం ఏంటంటే, ఏ హామీలు ఇచ్చైతే కాంగ్రెస్ ప్రభుత్వము రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిందో ఆ హామీలు నెరవేర్చకుండగా, ఆ హామీలను అమలు చేయకుండగా, ఏదైతే 2 లక్షల రుణమాఫీ చేస్తామో అధికారం లేక వచ్చిన వెంటనే అని చెప్పేసి ప్రగల్భాలు పలికినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇప్పటికీ కూడా 2 లక్షల రుణమాఫీ చేయలేదు. చేసినారా? ఎవరైనా చెప్పండి. రుణమాఫీ కానోళ్ళు ఉండే చెప్పండి ఇక్కడ ఒకసారి. ఇప్పటిదాకా రుణమాఫీ కాలేదు, రైతు భరోసా ఇవ్వడం లేదు, అనేక హామీలు ఇచ్చినాడు. ఇప్పటిదాకా వరి కొంటే బోనస్ కూడా వేయలేని పరిస్థితి ఉన్నది. వీటిని అన్నింటినీ కూడా ప్రశ్నిస్తూ, అయ్యా మీరు అధికారం లేకొచ్చి అనేక హామీలు ఇచ్చి ఇక్కడ మా అమ్మలు కూర్చున్నారు, మా మహిళా మనులు కూర్చున్నారు, నెలకి 2500 ఇస్తామన్నాడు. ఇస్తున్నాడా? ఎవరికైనా ఇస్తున్నాడా? మీకు ఎవరికైనా 2500? ఇట్లాంటి చూటా మాటలు చెప్పి అధికారం లేకొచ్చినటువంటి ప్రభుత్వాన్ని మెడలు వంచి ఖచ్చితంగా ఇచ్చినటువంటి హామీలను అమలు చేయాలని చెప్పడానికే ఈ రోజు మన అక్క ఇక్కడికి వచ్చినారు. మా ఆడపడుచులకు ఇచ్చినటువంటి హామీ ఏమైంది? మా రైతులకు ఇచ్చినటువంటి హామీ ఏమైంది? మాకిచ్చినటువంటి మా వ్యవసాయ ఇక్కడ ఉన్నటువంటి యువతకి ఇచ్చినటువంటి హామీ ఏమైంది? ముఖ్యంగా రైతులకు ఇచ్చిన హామీలు ఇచ్చినటువంటి ఏవైతే రుణమాఫీ ఉన్నదో, ఏదైతే 24 గంటల కరెంట్ అన్నారో, ఏదైతే సబ్సిడీ అన్నారో ఇవన్నీ కూడా అమలు చేయాలని, అట్లాగే జిల్లాలో మొత్తం దేశానికే విత్తనాలను సప్లై చేస్తాం. ఇక్కడ సీడ్ పత్తి, ఇక్కడ ఉన్నటువంటి అమ్మలు అక్కలందరూ కూడా సీడ్ పత్తి సాగు చేస్తారు. మరి 30 ఏళ్లుగా సీడ్ పత్తి సాగు చేస్తున్నా కూడా ఈ ప్రాంతంలో రైతులు ఆర్గనైజర్ల చేతుల్లో, కంపెనీల చేతుల్లో దగాకు గురవుతున్నారు, అప్పుల పాలవుతున్నారు, భూములు కోల్పోతున్నారు. కాబట్టి ఈ దోపిడీని అరికట్టాలంటే అక్క మీరు ఒక్కసారి మా గద్వాలకు రావాలా, మీరు గర్జించాలా, మా రైతులకి హామీ ఇవ్వాలా, నేనున్నానని ఒక భరోసానివ్వాలని చెప్పేసి మేము
పిలిస్తే రిక్వెస్ట్ చేస్తే ఖచ్చితంగా నేను తెలంగాణలో ఏ మూలన ఏమి జరిగినా, ఏ రైతుకు అన్యాయం జరిగినా, ఏ మహిళకు అన్యాయం జరిగినా, ఏ యువతకు అన్యాయం జరిగినా, ఏ బడుగు బలహీన వర్గాలకు అన్యాయం జరిగినా వాళ్ళందరి తరఫున ఒక ప్రశ్నించే గొంతుకగా నేనుంటా అని చెప్పేసి ఒక గర్జించే సింహంలా ఈ రోజు నడిగడ్డలు అడుగుపెట్టింది మన దగ్గరకు వచ్చింది. అనేక హామీలు ఇచ్చినటువంటి ప్రభుత్వము కనీసం అమలు చేయకుండా ఇచ్చినటువంటి మాటలను పక్కన పెట్టేసి అనేక బూతుల పురాణం మాత్రం మొదలుపెట్టినారు. ఇక్కడ మనల్ని ఓట్లేసి ఎన్నుకున్నటువంటి నాయకుడు ఎమ్మెల్యే ఎన్నికైంది ఒక పార్టీ మీద, సంసారం చేస్తున్నది ఇంకో పార్టీ మీద, ఇంకో పార్టీ దగ్గర. ఒక గుర్తు మీద గెలిచి ఇంకో గుర్తు లేకపోయినావు. ఒకసారి నేను వేసుకున్నది దేవుని కండు అంటావు, మరొకసారి లేదు లేదు బీఆర్ఎస్ అంటాడు, మరొకసారి కాంగ్రెస్ అంటాడు. మొన్న మాత్రం అస్సం గుర్తుకు ఓటేయండి నీ సిగ్గుగా నిర్లక్ష్యంగా ఏ మాత్రం కూడా సిగ్గు లేకుండా కాంగ్రెస్ పార్టీ గుర్తుకు ఓటేయండి అని చెప్తాడు. స్పీకర్ కి మాత్రం ఒక లెటర్ రాసిస్తాడు. ఏం రాసిస్తాడు? లేదు లేదు నేను టెక్నికల్ గా నేను బీఆర్ఎస్ లోనే ఉన్నాను, నా జీతం నుంచి ఇంకా నెలకి పార్టీ ఫండ్ కూడా పోతుందని చెప్పేసి అంటున్నాడు. మరి ఇవ్వడానికి మీకన్నా సిగ్గుండాలా, తీసుకోవడానికి బీఆర్ఎస్ కన్నా సిగ్గుండాలా? మరి బీఆర్ఎస్ నీ దగ్గర నుంచి ఉన్నటువంటి పోయిన ఎమ్మెల్యేలు 10 మంది ఎమ్మెల్యేలు పోతే ఇప్పటిదాకా ఎమ్మెల్యే ఇక్కడ నుంచి ఎమ్మెల్యే కార్యకర్తలకు కనీసం హామీ ఇవ్వాల్సినటువంటి వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి కేటీఆర్ గారు, కేసీఆర్ గారు ఈ జిల్లాకు వచ్చి గద్వాలకు వచ్చి మేమున్నామని చెప్పేసి కార్యకర్తలకు ఇప్పటిదాకా ఒక్కరికి కూడా హామీ ఇవ్వలేదు. నాయకుడు వెళ్ళిపోతే ఆయన పోతే ఇంకొక నాయకుడైనా మేమున్నాము, ఆయనకు మాకు పార్టీతో సంబంధం లేదు, ఆయన జీతం నుంచి మేము పార్టీ ఫండ్ నెల కింద తీసుకుంటాం, అది కూడా తీసుకోము, అవసరమైతే పార్టీ నుంచి సస్పెండ్ చేస్తాము అనాలి కదా. అవన్నీ ఏమనడం లేదు. నాటకాలు ఆడుతున్నటువంటి పరిస్థితి. 70 ఏళ్లుగా ఈ ప్రాంతంలో అత్త మామ ఒకటే కుటుంబం ఏలుతూ ఈ ప్రాంతంలో ఎస్సీల గురించి, ఎస్టీల గురించి, బీసీల గురించి, మైనార్టీల గురించి, రైతుల గురించి ఎవరి గురించి పట్టించుకోకుండా అడుగడుగున అణచివేతకు గురి చేస్తూ విద్యను నిర్లక్ష్యం చేస్తూ పేదోడు చదువుకుంటే, అట్టడుగు వర్గాలు చదువుకుంటే ఎక్కడ చైతన్యం అవుతారో, ఎక్కడ మమ్మల్ని ప్రశ్నిస్తారో అనే ఉద్దేశంతో దేశం మొత్తానికి కూడా అక్షరాస్యత పరంగా వెనకబడిందంటే అది మన జిల్లానే. మన జిల్లాలో ఆసియాలోనే అత్యంత వెనకబడిందంటే గట్టుకేటితోటి మండలాలే. మా పిల్లలకు చదువులు ఎందుకు లేవు, మా పిల్లలకు ఉద్యోగాలు ఎందుకు లేవు? 70 ఏళ్ల నుంచి మీరే పరిపాలిస్తున్నారు. 70 ఏళ్ల నుంచి అధికారం లేకొచ్చి మీరు చేసింది ఏంటంటే కంకర వ్యాపారం మీరే, కాంట్రాక్టర్లు మీరే, రోడ్లు వేసేది మీరే, సారా దందా మీరే, కళ్ళు దందా మీరే, ఫంక్షన్ హాల్ మీరే, సినిమా టాకీసులు మీరే. ఇవి తప్ప మీరు ఏమైనా సాధించినారా? ఇవి తప్ప మీరు అత్త గాని అల్లుడు గాని ఇవి తప్ప ఇంకేమైనా ఇక్కడ అభివృద్ధి చేసినారా? పేద వర్గాల గురించి పట్టించుకున్నారా? ఈ ప్రాంతంలో పేదలు చదువుకోవాలని ఏమైనా కాలేజీలు తీసుకొచ్చినారా? ఏమి లేదు. ఎన్నికలప్పుడు మాత్రం అనేక హామీలు ఇచ్చి అనేక మాయమాటలు చెప్పి నాటకాలు ఆడుతున్నటువంటి ఇట్లాంటి వారి పట్ల కూడా రాబోయే రోజుల్లో మనం అందరం ఓటనే ఆయుధంతో బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఈ అత్తకు గాని అల్లుడు గాని, అత్త ఏమో కాంగ్రెస్ నుంచి పోటీ చేసి తర్వాత టికెట్ రాకపోయేసరికి ఓడిపోయేసరికి అధికారాన్ని వదులుకోలేక రాత్రికి రాత్రే ఢిల్లీకి పోయి కమలం పువ్వు గుర్తేసుకొని వచ్చింది అత్త. ఈయనేమో ఒక్కసారి ఎమ్మెల్యేగా గెలిచినా కూడా అధికారం లేక అక్కడ బీఆర్ఎస్ రాలేదని చెప్పేసి మేము ఏమైనా ఉండి వదిలేసి ఉండగలగమేమో గాని అధికారాన్ని వదిలేసి ఉండలేమని చెప్పేసి ఎప్పుడు ఒక 6 నెలలు గడక ముందే వెళ్లి కండువ వేసుకున్నాడు అల్లుడు. మరి అత్త అల్లుడు ఈయన గతంలో ఎందుకోసం పోయినావంటే అభివృద్ధి కోసం పోయినా అంటాడు అల్లుడు. ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు ఏం అభివృద్ధి కోసం పోయినావు? గత 10 ఏళ్లు నువ్వు అధికారంలో ఉన్నటువంటి పార్టీలో ఉన్నావు కదా, ఈ 10 ఏళ్ల లోపల ఎన్ని రోడ్లు వేసినావు, ఎన్ని స్కూళ్లు తెచ్చినావు, ఎన్ని కాలేజీలు తెచ్చినావు, రైతులకు ఏం చేసినావు, ఎన్ని రోడ్లు వేసినావు అంటే దానికి సమాధానం చెప్తలేడు. మళ్ళీ అభివృద్ధి కోసం పోతుందని చెప్తున్నాడు. నాకు ఊహ తెలిసినప్పటి నుంచే నెట్టంపాడు ప్రాజెక్టు మీద ఓట్లు అడుగుతున్నారు. నాకు ఊహ తెలిసినప్పటి నుంచే మేము ప్రాజెక్టులు చేస్తున్నామని చెప్పేసి ఆ పిలుగుల కాడ ఒక 3 ఎకరాలు తీసుకున్నారు. మాటి మాటికి అత్త దాన్ని డబల్ చేసుకుంటూ పోతున్నారు. అది కేక్ లాగా కట్ చేస్తే ఉన్నారు. ఒక 15 ఎకరాలు ఎన్ని ప్లాట్లు అవుతాయి? 5 ఏళ్లకు మళ్ళీ డబల్ అవుతుందా? మళ్ళీ 5 ఏళ్లకు మళ్ళీ డబల్ అవుతుందా? అత్త ఇచ్చినట్ట ఇస్తుంది, అల్లుడు గుంజుకున్నట్ట గుంజుకుంటాడు. మొత్తం ఓపెన్ ల్యాండ్ లోపల కులంకి ఒక అసైన్డ్ భూములని తెలిసినా కూడా 10% ల్యాండ్ అని తెలిసినా కూడా మొత్తం కుల సంఘాలను పిలిచేది ఈ జాగా మీకు అని చెప్పేసి ఇట్లాంటి మాయ మాటలు చెప్తున్నటువంటి వీళ్లను తగిన బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉన్నది. రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో గత ప్రభుత్వాన్ని చూసినాం, గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని చూసినాం, గతంలో అహంకార పాలన చూసినాం, ఇప్పుడున్నటువంటి రెడ్ల పాలన చూస్తున్నాం, రెడ్డి పాలన చూస్తున్నాం. కానీ రాబోయే రోజుల్లో ఖచ్చితంగా
ఒక మహిళ కుటుంబాన్ని ఏ రకంగా అయితే చక్కగా నడుపుతుందో ఈ రాష్ట్రాన్ని కూడా అంత చక్కదిద్దడానికి ఒక ఆడబిడ్డగా మన ముందరకు వచ్చి నిలబడుతుంది. ఖచ్చితంగా మన మహిళలందరూ కూడా మనం మహిళగా మనం అందరం అర్థం చేసుకొని అక్కంట ఉండాల్సినటువంటి బాధ్యత ఎక్కడ ఉన్నటువంటి మహిళలందరూ ఉంది. ఏం తక్కువని వచ్చింది మన కోసం, ఒకసారి ఏం తక్కువని వచ్చింది ఒకసారి ఆలోచన చేయండి. కనీసం ఉరిశిక్ష చేసేటప్పుడైనా నీ చివరి కోరిక ఏమని అడుగుతారు? పార్టీలో ఉన్నప్పుడు ప్రశ్నిస్తే సమాధానం చెప్పలేదు. ఆ రోజు మేము అధికారంలో ఉన్నాం కదా అని చెప్పేసి సప్పుడు చేయకుండా సస్పెండ్ చేయకుండా తన గొంతును అట్లే అణిచివేసే ప్రయత్నం చేసినారు. మనం అనేక హామీలు ఇచ్చినాం. ఉద్యమకారులకి న్యాయం చేయాలా, కనీసం సీఎం ఫండ్ రిలీఫ్ ఫండ్ నుంచి కూడా మనకు ఒక 5 లక్షలో 10 లక్షలకో ఉద్యమకారులకు ఇద్దామంటే పట్టించుకోలేదు. మనం హామీలు ఇచ్చినాం, రైతులకి హామీలు ఇచ్చినాం, కూలి రైతులకు హామీలు ఇచ్చినాం, దాన్ని అమలు చేద్దామంటే పట్టించుకోలేదు. ఆ గొంతును నొక్కేసిన తర్వాత ప్రతిపక్షం లేక వచ్చిన తర్వాత ఇకనైనా సిగ్గు తెచ్చుకుంటారేమో అని చెప్పి ఇకనైనా అమలు చేయండి అని చెప్పేసి బీసీల గురించి మాట్లాడితే అవమానించినారు, మహిళల గురించి మాట్లాడితే అవమానించినారు. అసెంబ్లీ ముందర పూలే విగ్రహాన్ని పెట్టాలని నినదించినందుకు గొంతు నొక్కే ప్రయత్నం చేసినారు. వాటిని అన్నింటినీ ధిక్కరించి కుటుంబాన్ని సైతం లెక్క చేయకుండా బయటికి రాలేదు, గెంటేసినారు. అవమానకర రీతిలో ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నావు అని అడగకుండా కూడా సస్పెన్షన్ చేసినారు. పార్టీ నుంచి నువ్వు బయటకు వెళ్ళిపో అని చెప్పేసి చేసినారు. మనం అంటాం కదా, మనం ఇంట్లో లోపల ఒక ఆడబిడ్డ మగబిడ్డ పెరిగితే మనం ఇంట్లో అందరూ ఒకటేలాగానే పుట్టింటారు. అందరికి ఒకటే మెదడు, 2 కాళ్ళు, 2 చేతులు, ఒకటే తలకాయ, అన్నీ ఒకటేలాగుంటది ఆడబిడ్డకైనా మగబిడ్డకైనా. కానీ మనం పెంచే క్రమం లోపల అణిచివేత చేస్తాం. మనం ఏం చేస్తాం? ఆడబిడ్డకు అక్కకి తోడుగా మన పక్క సందుల గల్లీలో కిరాణం దానికి పోతే తమ్ముడిని పంపిస్తాం. అక్కడనే అణిచివేత ప్రారంభమవుతుంది. అక్కని తమ్ముడు రక్షిస్తాడట. మొగోడు కనుక గట్టిగా చిన్నగా మాట్లాడితే ఏమరా ఆడపిల్లలాగా మాట్లాడతావు, గట్టిగా మాట్లాడంటాం. మొగోనికి ఏం కొనిస్తాం? ఆడపిల్లకి గన్ను కొనిస్తాం. ఆడపిల్లకి ఏం కొనిస్తాం? స్టవ్ కొనిస్తాం. ఆడపిల్ల గట్టిగా మాట్లాడితే ఏమంటాం? ఏమి నోరు గట్టిగా మాట్లాడుతున్నావు, మగరాయిలాగా చిన్నగా మాట్లాడు అంటాం. అంటామా? మన ఇంట్లోనే అణిచివేత ప్రారంభమవుతుంది. ఇక్కడ అమ్మలున్నారు, అక్కలున్నారు కాబట్టి చెప్తున్నా. మనం పెంచేటప్పుడే ప్రారంభమవుతుంది. అదే అణిచివేత అక్క కూడా అనుభవించిందని చెప్తున్నా. వాళ్ళ నానేమనుకున్నాడు? నా వారసుడు కేటీఆరే కానీ నువ్వు కాదంటున్నాడు. నిత్యం ప్రజల మధ్య ఉంటూ ప్రజల కోసం కొట్లాడుతున్నటువంటి నన్నెందుకు, నేనెందుకు ఈ రోజు ప్రజల గురించి మాట్లాడొద్దని చెప్పేసి ప్రజల ముందుకు వచ్చి నిలబడింది. లేదు, నువ్వు మాట్లాడకూడదు, మేమే మాట్లాడతాం, నువ్వు ఇంట్లో కూర్చో, మహిళలకి ఏలే హక్కు లేదా? తెలంగాణ రాష్ట్రంలో పోరాడినటువంటి చాకల ఐలమ్మ ఎవరు? రాణి రుద్రమదేవి ఎవరు? ఈ నడిగడ్డని ఏరినటువంటి ఆదిలక్ష్మి మహాదేవమ్మ ఎవరు? మరి వీరంతా మహిళలే కదా. నాకు కూడా శక్తి ఉంది, తెలంగాణ ప్రజల గురించి కొట్లాడే శక్తి ఉంది, తెలంగాణ ప్రజల బతుకులు బాగు చేసే శక్తి ఉన్నది, ఆ సామర్థ్యం ఉన్నదని చెప్పేసి ఈ రోజు ఆ వివక్షను ఎదుర్కొంటూ ఆ నొక్కే గొంతు ప్రయత్నం చేస్తుంటే వారిని ఎదిరించి బయటకొచ్చి ఈ రోజు తెలంగాణ సమాజం కోసము జనం బాట అని చెప్పేసి రోజుకో జిల్లా పోతా ఉంది, రోజుకొక జిల్లాకు పోతుంది, మాట్లాడుతుంది, ప్రశ్నిస్తుంది. ఇక్కడ అన్యాయం జరుగుతుంది, సాగునీటి ప్రాజెక్టులను విజిట్ చేస్తుంది. తల్లి అక్కడ సొంత ఏదైతే కన్న తండ్రి పార్టీలో ఏదైతే అన్యాయం చేసినారో అక్కడ గొంతెత్తి మాట్లాడడానికి అవకాశం లేకపోతే నేను బయటకొచ్చి బరిగీసి గీత గీసి కొట్లాడతాను. బయటకొచ్చింది. మనం ఆశీర్వదిద్దామా వద్దా? చెప్పాలా? మనం అందరం అండగా ఉందామా వద్దా? అండగా ఉందామా వద్దా? ఒకసారి చేతులకు చెప్పాలా? మీరు ఒక ఆడబిడ్డలుగా ఈ రోజు ఒక ఆడబిడ్డకు, మన ఇంటి ఆడపడుచుకి అన్యాయం జరిగితే మనమందరం కూడా అండగా ఉండాల్సినటువంటి బాధ్యత ఉన్నది. ఈ రాష్ట్రంలో గత పాలన చూసినాం, ప్రస్తుత పాలన చూసినాం. ఈ 2 ప్రభుత్వాలను గద్దె దించాల్సిన అవసరం ఉన్నది. రాబోయే రోజుల్లో మహిళలు మేము కూడా పాలించే శక్తి ఉంది. పాలివ్వడం, కన్న పిల్లలకు పాలివ్వడమే కాదు, ఈ రాష్ట్రాన్ని పాలించే శక్తి కూడా మాకుందని నిరూపించాల్సినటువంటి అవసరము, బాధ్యత మనందరికి ఉన్నది. తెలంగాణ ఉద్యమంలో అనేక పోరాటాలు చేసింది. ఎందుకు లేదు? హక్కు ఎందుకు లేదు? బీసీల గురించి మాట్లాడింది, అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టాలని కొట్లాడింది, పూలే విగ్రహం పెట్టాలని కొట్లాడుతుంది. ఇన్ని పోరాటాలు చేసి ఉద్యమకారుల గురించి మాట్లాడుతుంది. ఇన్ని పోరాటాలు చేసినటువంటి అక్కకు కాకుండా ఈ తెలంగాణ రాష్ట్రంలో సీఎం కావడానికి ఇంకెవరికి అర్హత ఉందని నేను ప్రశ్నిస్తా ఉన్నా. కేవలం అక్కకు మాత్రమే సీఎం చేయడానికి అవకాశం ఉన్నది. కాబట్టి రాబోయే రోజుల్లో అత్యంత త్వరలోపల తెలంగాణ ఆత్మను పురుడు పోసుకొని ఖచ్చితంగా రాజకీయ పార్టీ ఉద్భవిస్తుంది. ఆ రాజకీయ పార్టీలో మనమందరం భాగస్వాములై రాబోయే రోజుల్లో మనమందరం అక్కకు అండగా ఉండాల్సిన అవసరం ఉన్నది.
ఈ నడిగడ్డలో కూడా తెలంగాణ జాగృతి తరఫున మొట్టమొదటిసారిగా ఈ నడిగడ్డ నుంచి మనం అందరం జెండా ఎగరేసి అక్కకు బహుమతిగా ఇవ్వాల్సిన బాధ్యత మనకందరికి ఉన్నది. ఇద్దామా అక్కకు బహుమతిగా మనం అందరము? మన అక్క అంటే అందరం ఉందామా ఒక్కసారి చెప్పాలా? అన్న చేతులెచ్చి జోడించి చెప్పాలా? ఇంకా టైం ఉన్నది, ఇంకా మంచిగా ప్రశాంతంగా కూర్చుందాం. అక్క మాట్లాడుతుంది. అక్క మాట్లాడిన తర్వాత కలెక్టర్ గారి దగ్గరికి పోతాము. కలెక్టర్ గారికి అక్క వినతి పత్రం ఇస్తుంది. ఖచ్చితంగా మా మహిళలకి ఏం హామీలు ఇచ్చినారో అవన్నీ అమలు చేయాలని, రుణమాఫీ గాని రైతులకు రుణమాఫీ చేయాలని, రైతు భరోసా వెంటనే ఇవ్వాలని, బోనస్ ఇవ్వాలని, 24 గంటల కరెంటుని ఇవ్వాలని చెప్పేసి వాటన్నింటినీ డిమాండ్ చేస్తూ ఇక్కడ నుంచి ర్యాలీగా వెళ్లి అక్క దగ్గరికి అక్కడికి కలెక్టర్ గారి దగ్గరికి వెళ్లి కలెక్టర్ గారికి వినతి పత్రం సమర్పించి మళ్ళీ ఇక్కడికి వచ్చి సావధానంగా మీ అందరితో మహిళలందరితో కూడా సహపంక్తి భోజనాలు చేసుకుంటూ మీ కష్ట సుఖాలు తెలుసుకుంటానికి అక్క వచ్చింది. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇక్కడికే వచ్చి మనమందరం కూర్చొని అక్క దగ్గర కూర్చొని భోజనం చేస్తూ మన కష్టము మన సుఖం చెప్పుకుందామని సందర్భంగా మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నాను. అందరూ సావధానంగా ఉండాలా. ఇక్కడ ఈ కార్యక్రమం తర్వాత మనం నేరుగా కలెక్టర్ గారి కార్యాలయానికి నేరుగా ర్యాలీగా వెళ్లాలా. అక్కడ కలెక్టర్ గారికి వినతి పత్రం ఇచ్చి మళ్ళీ ఇక్కడికే ఇచ్చి మనం ఒక ముద్ద బువ్వ తిని మన గ్రామాలకి సవ్యంగా వెళ్లాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా అక్క ఈ ప్రాంతంలో మేము రైతులను కోసపడుతున్నాం, సీడ్పత్తి రైతులు కోసపడుతున్నాం, 30 ఏళ్లుగా మధ్యవర్తుల ద్వారా కోసపడుతున్నాం. రేట్లు పెంచుతామని చెప్పేసి పెంచకుండా మళ్ళీ పెట్టుబడులు ఒకవైపు పెరుగుతా ఉంటే మళ్ళీ తగ్గించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. అనేక రకాలుగా ఈ రోజు కూడా ఒక రైతుని బెదిరించినారు, అప్పు కట్టిపోతావా లేదని చెప్పేసి. మా రైతుల భూములు గుంజుకుంటున్నారు. మా ఆడపడుతులు పొద్దు నుంచి సాయంత్రం వరకు క్రాసింగ్ సీడ్పత్తి చేస్తే వాళ్ళ యొక్క గింజలు ఫెయిల్ కాకుండా ఫెయిల్ అని చెప్పేసి కోట్ల రూపాయలు మింగుతున్నారు. ఈ ప్రాంతంలో మొత్తం దేశం మొత్తానికి విత్తనాలు సప్లై చేసే ప్రాంతం మా నడిగడ్డ. మా నడిగడ్డ రైతులు గోసపడుతున్నారు, మా సీడ్పత్తి రైతులు గోసపడుతున్నారు. మా సీడ్పత్తి రైతులు ఆస్తులు అప్పుల పాలై ఉన్న భూములు కోల్పోతున్నారు. మా ఇంట్లో పనిచేసే పిల్లల్నే అదే ఆర్గనైజర్ దగ్గర జీతాలు గాసాలు పెడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. మేము చదువు లేక వెనకబాడుతానని గురవుతున్నాం. మాకు నీరందక చుట్టూ నీరుంది. నడిగడ్డ అంటే ఒకవైపు కృష్ణా నది, మరొక వైపు తుంగభద్ర నది, చుట్టూ నీరున్నా కూడా మాకు ఇప్పటికీ ఎడారే తలపిస్తున్నటువంటి ప్రాంతం అది. గట్టు కేటితోటి మండలాలు ఆశలోనే అక్షరాస్యత పరంగా అత్యంత వెనుకబడుతున్నటువంటి మండలాలు. మీరు చూసినారు మన జనం బాటకు వచ్చినప్పుడు, ఒక 2 నెలల క్రితం జనం బాటకు వచ్చినప్పుడు ఏందయా ఇది బీహార్ రాష్ట్రం లాగా ఉంది అని అన్నారు అక్క. గట్టు మండలాన్ని చూసి కేటితోటి మండలాన్ని చూసి ఏంది మొత్తం ఎడారి లాగా కనిపిస్తున్నటువంటి ప్రాంతం ఉన్నది. ఎట్లా చేస్తున్నారు? 70 ఏళ్లుగా ఈ పాలకులు ఇదేనా చేసిందంటే, ఇదే కవిలు చేసిందంటే, లేదు ఇక్కడ పాలకులను మారిస్తే తప్ప మీ బతుకులు బాగుపడవని స్పష్టంగా చెప్పింది అక్క. కాబట్టి ఆ దిశగా మనమందరం ప్రయత్నం చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అట్లాగే మొన్న సీడ్పత్తి గురించి రైతు కమిషన్ వచ్చినప్పుడు జీఓటి ఫలితాల్లో అంటే పెట్టిన తర్వాత జర్మినేషన్ ఆఫ్ టెస్టింగ్ అని ఒక పెడతారా కంపెనీ, ఆ ఫలితాల్లో 80% వచ్చినా కూడా మేము తీసుకుంటామని హామీ ఇచ్చింది. హామీ ఇచ్చి కోదండరాం అధ్యక్షతన కలెక్టర్ గారి కార్యాలయంలో అఫీషియల్ గా జరిగిన మీటింగ్ లో హామీ ఇచ్చి ఇప్పటిదాకా ఆ 80% వచ్చినటువంటి సీడ్పత్తి గింజలకు పైసలు ఇవ్వకుండా మళ్ళీ మేము తగ్గిస్తామని కొత్త నాటకాలకు తెరలేపినారక. ఖచ్చితంగా సీడ్పత్తి రైతులకు రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు ఎట్లా అండగా ఉంటారు, అందులో భాగంగా మా జిల్లాలో సీడ్పత్తి రైతులు అత్యధికంగా ఉన్నారు. వాళ్లకు కూడా అండగా నిలవాల్సిన అవసరం ఉన్నదని సందర్భంగా మీకు అందరికీ తెలియజేస్తున్నాను. మీకు తెలియజేస్తున్నాక ఖచ్చితంగా మీరు అండగా ఉండాలా, మమ్మల్ని కాపాడాలా, ఈ ప్రాంతంలో మమ్మల్ని విద్యాపరంగా ముందుకు తీసుకెళ్లాలా. వైద్యం అందట్లేదక, వైద్యం గవర్నమెంట్ హాస్పిటల్ పోతే చీడ పురుగులు చూస్తున్నటువంటి పరిస్థితి ఉన్నదక. ఇక్కడ హాస్పిటల్లో, గవర్నమెంట్ హాస్పిటల్లో 70 ఏళ్ల ఈ పాలకుల పరిస్థితుల్లో వాళ్ళ కడుపులు నింపుకోవడానికి, వాళ్ళ కాంట్రాక్టర్లు చేసుకోవడానికి, వాళ్ళ కంకర మిషన్లకి తప్ప వాళ్ళు ఇంకో అన్ని వాళ్ళు చెయ్యని వ్యాపారం లేదు. వాళ్ళు గాలి నుంచి మొదలు కొట్టుకుంటే ఏది ఇది లేదనకుండా ప్రతి వ్యాపారం వాళ్ళ గుప్పెట్లో పెట్టుకొని, మా దురదృష్టం ఏంటంటే వాళ్ళకే టికెట్లు ఇవ్వడము, ఎవరు వచ్చినా కూడా వాళ్ళకే టికెట్లు ఇవ్వడము, వాళ్ళే మళ్ళీ మేమే మన గానలం అని చెప్పి నిరూపించుకోవడం. మీరైనా ఈ ప్రాంతంలో ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఒక బహుజన బిడ్డకి ఈ ప్రాంతంలో ఒక వాదాన్ని ముందుకు తీసుకెళ్లేలా. ఈ ప్రాంతం నుంచి ఆ అత్త అల్లుడు కాకుండా, ఎందుకోసమంటే మాకు భయం, ఈ ప్రాంతంలో ఎన్ని పార్టీలు వచ్చినా అత్తన్న అల్లుడన్న పుల్ల పెడతారని. అత్తన్న అల్లుడన్న, అత్త బామాడుదునో అత్త అల్లుని ఇంకో తమ్ముల్లో ఇంకోరినో పంపిస్తారు. మా అదృష్టం ఏంటంటే బరిసిమరెడ్డి కొడుకులు లేరు. ఒకవేళ 3 బిడ్డల బదులు 3 కొడుకులు అనుకో, 3 పార్టీల్లో కొడుకులనే పెడుతుండే బరిసిమరెడ్డి. ఏమన్నా ఎవడన్నా కొత్తగా ప్రశ్నించేటోడు వచ్చిందనుకో, వీడు నా మనిషి అని ఒక రాయేస్తారు. అది మా వాళ్ళు నమ్మి గుడ్డిగా ప్రచారం చేస్తుంటారు. ఎవడు ప్రశ్నించేటోడు వస్తే వాడి మీద ఒక రాయేసేది. ఇక కృష్ణమోహన్ రెడ్డికి ఇంకా 3 పార్టీలో పెడదామంటే ఒకటే కొడుకున్నాడు ఆయన పాపం. అతనికన్నా 3 ఉంటే 3 పార్టీలు ఆయన పెడతాడు. మా అదృష్టం ఆ 3 పార్టీలు వాళ్ళకిచ్చినా రాబోయే పార్టీ ప్రాంతంలో మా ఆకాంక్షను గుర్తుపెట్టి ఈ ప్రాంతంలో
అత్త అల్లుని కాకుండా ఒక కొత్త నాయకత్వాన్ని తయారు చేస్తారని మేము బలంగా నమ్ముతూ జై తెలంగాణ, జై తెలంగాణ. కవితక్క గారి నాయకత్వం, కవితక్క గారి నాయకత్వం, కవితక్క గారి నాయకత్వం. జై తెలంగాణ, జై తెలంగాణ. కవితక్క గారి నాయకత్వం, కవితక్క గారి నాయకత్వం, కవితక్క గారి నాయకత్వం. థ్యాంక్ యూ సో మచ్.